పూరా లోకల్. నేల నుండి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలియాటం మనకు సరదాగా అనిపించవచ్చు. కానీ గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలిక రోదసి యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనికి తోడు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తి వారు తిరిగి అలవాటు పడడం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వారు నిలబడటం, చూపుని స్థిరంగా ఉంచడం, నడక పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడటానికి సునీతా విలియమ్స్ ఇతర వ్యోమగాములకు కొన్ని వారాల సమయం పడుతుందంటున్నారు. గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు రోదసిలో ఉన్నప్పుడు నడక, కదలిక కోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా వారి ఎముకలు, కండరాలపై భారం ఉండదు. అందువల్ల వాటిలో క్షీణత మొదలవుతుంది. రోదసిలో ఎముకల కణజాలాలు తమ తీరుతెన్నులను మార్చుకుంటాయి. కొత్త ఎముక కణజాలాల్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాల్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మాత్రం యథావిధిగా సాగుతుంది. అందువల్ల వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గిపోతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రోదసిలో ఉన్న ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1 నుండి 2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల కాలంలో అది 10% పెరగొచ్చు. భూమి మీద వృద్ధుల్లో ఏటా 0.5 నుంచి 1% మేర ఇలాంటి క్షీణత ఉంటుంది. ప్రస్తుతం సునీతా విలియమ్స్ పరిస్థితి కూడా అంతే. ఈ సమస్య వల్ల వారికి ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుంది. భూమికి తిరిగొచ్చాక వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి 4 ఏళ్ల వరకు పట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.